నార్మల్ బియ్యంతో 40 మందికి సరిపోయే ఎగ్గు బిర్యానీ చేసాము. ఎలా చేసామో చూద్దాం. 50 కోడిగుడ్లను ఉడకబెట్టి పొట్టు తీసి కొద్దిగా పసుపు కారం వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు కేజీ ఉల్లిగడ్డలు కట్ చేసి ఎర్రగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కేజీన్నర పెరుగు, పావు కేజీ కారము, 2 టీ స్పూన్ల పసుపు, ఇప్పుడు బిర్యానీ మసాలా, ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకోండి. ఇప్పుడు గిన్నెలోకి 1/2 లీటర్ ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతటిని కలుపుకొని 150 గ్రాముల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి మొత్తం. ఇప్పుడు రైస్ కోసం వాటర్ని మసాలా పెట్టుకుందాం. వాటర్లోకి కొత్తిమీర పుదీనా, కొద్దిగా అల్లము, ఇలాచీ, లవంగాలు, గరం మసాలా వేసుకొని ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు వాటర్లోకి పోసి కొద్దిగా నిమ్మరసం పోసుకోవాలి. మొత్తం బిర్యానీలోకి గ్లాసు నిమ్మరసం పడుతుందండి. 30 గ్లాసుల దాకా మనం కలుపుకున్న బిర్యానీ మసాలాలోకి కలిపినాం నిమ్మరసాన్ని. ఇప్పుడు బిర్యానీ మసాలాలోకి మనం 50% ఉడికించుకున్న బియ్యాన్ని వేసుకొని ఒక లేయర్ వేసుకున్న తర్వాత కొద్దిగా కర్రీ కూడా దాంట్లోకి వేసుకొని మీదికెళ్ళి మళ్ళీ ఉన్న రైస్ అంతటిని వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా, ఫ్రై చేసుకున్న ఆనియన్, ఇప్పుడు ఉడికించి ఫ్రై చేసిన ఎగ్స్ అంతటిని పైకి వెళ్ళి పేర్చి ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ కాకుండా నెయ్యిని వేడి చేసి కొద్దిగా పసుపు వేసి కలిపి ఇప్పుడు గిన్నెలోకి పోసుకుందాం. సూపర్ టేస్ట్ ఉండే ఎగ్ బిర్యానీ.